విశాలమైన కిష్కిందా రాజ్యంలో మహారాజు కేసరి పరిపాలనలో అతని మహారాణి అంజన హృదయంలో ఒక గొప్ప కోరిక తళుక్కుమంది. ఆమె ఒక అప్సరస, అయితే ఒక శాపం వల్ల భూమిపై వానర రూపంలో పుట్టింది. అంజన పర్వతాలకు వెళ్లి భగవాన్ శివుని ధ్యానిస్తూ కైనమైన తపస్సును ఆచరిస్తూ భక్తితో ప్రార్థనలు చేసింది. అంజన భక్తి పట్ల ప్రసన్నమైన భగవాన్ శివుడు వాయుదేవుని ఆదేశించి దివ్యశక్తిని అంజనకు ప్రసాదించాలని చెప్పాడు. ఆ ప్రసాదం యొక్క ఒక భాగాన్ని వాయుదేవుడు తీసుకుని అంజనకు అందించాడు. కొంతకాలానంతరం అంజన దేవదివ్య కాంతితో నిండిన వానరముఖంతో జన్మించిన బిడ్డకు జన్మనిచ్చింది. అతని ప్రకాశంతో అటు అరణ్యం అంతా సంతోషంతో నిండిపోయింది. ఒకరోజు గగనంలో ప్రకాశిస్తున్న సూర్యుడిని చూసి దానిని రుచికరమైన ఫలం అని భ్రమించాడు. వెంటనే ఆకాశంలోకి దూకాడు. హనుమంతుడు గగనంలో దూసుకెళ్తూ సూర్యుని దిశగా సాగిపోతున్నాడు. దీనిని గమనించిన ఇంద్రుడు భయభ్రాంతుడయ్యాడు. వెంటనే అతను తన వజ్రాయుధాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి భూమికి కింద పడేలా చేశాడు. తన కుమారుడు గాయపడటాన్ని చూసిన వాయుదేవుడు తీవ్ర ఆగ్రహంతో ప్రపంచంలో గాలి ప్రవాహాన్ని నిలిపివేశాడు. దీనివల్ల భూమిపై ఉన్న ప్రతి ప్రాణికి శ్వాస ఆడక కష్టాలు మొదలయ్యాయి. దేవతలు వాయుదేవుని వద్దకు వచ్చి హనుమంతుడిని నానా వరాలతో ఆశీర్వదించి ప్రపంచానికి మళ్లీ శ్వాసనిచ్చేలా చేయాలని వేడుకున్నారు. హనుమంతుడు పెరిగే కొద్దీ అతని శక్తి పెరిగింది. మహర్షులను ఆటపట్టించడం, జంతువులను తికమక పెట్టడం, కొండలమీద ఎగిరిపోవడం రోజువారీగా మారింది. హనుమంతుని అల్లరిలో విసిగిన మునులు అతను తన శక్తిని సరైన సమయం వరకు మరచిపోవాలని శాపం పెట్టారు. జ్ఞానం పొందాలనే తపనతో హనుమంతుడు సూర్యదేవుని దగ్గరకు వెళ్లి ఆయనను గురువుగా స్వీకరించాలని కోరాడు. అనన్యమైన పట్టుదలతో హనుమంతుడు ఆకాశంలో ప్రయాణిస్తూ సూర్యుని వద్ద శాస్త్రాలు, యుద్ధ విద్యలు, దివ్యజ్ఞానం నేర్చుకున్నాడు. తన అసలు విధిని ఇంకా గ్రహించకపోయినా హనుమంతుడు రామ అనే నామాన్ని వినినప్పుడల్లా తన హృదయం ఆనందంతో నిండిపోతుండేది. తన యాత్రలో హనుమంతుడు కిష్కిందా నుండి బహిష్కృతుడైన సుగ్రీవుని సేవలో చేరాడు. వాలిని ఓడించి సింహాసనాన్ని తిరిగి పొందేందుకు అతనికి సహాయం చేశాడు. ఒకరోజు హనుమంతుడు కిష్కిందా అరణ్యంలోకి వస్తున్న ఇద్దరు మహావీరులను గమనించాడు. వారిలో ఒకరు భగవాన్ శ్రీరాముడే. శ్రీరాముని దర్శించగానే హనుమంతుని ఆత్మ తన నిజమైన విధిని గుర్తుపట్టింది. ఆయన సేవలో తన జీవితం అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. శ్రీరాముని ఆశీర్వాదంతో హనుమంతుడు సీతమ్మను వెతకే ప్రత్యేక కార్యాన్ని చేపట్టాడు. వానరసేనతో కలిసి దక్షిణ తీరానికి చేరుకుని లంకకు అడ్డుగా ఉన్న సముద్రాన్ని చూశాడు. జాంబవంతుడి మాటలు విని హనుమంతుడు తన శక్తిని గుర్తు చేసుకుని పెరిగిన శరీరంతో గర్జించి ధైర్యాన్ని చూపించాడు. హనుమంతుడు లోతైన శ్వాస తీసుకుని తన శక్తిని ఏకాగ్రత చేసుకుని ఒక మహాజంతో తుళ్లి ఆకాశంలో ఉరిమే మెరుపులా లంక వైపు ప్రయాణించసాగాడు. హనుమంతుడు ఆకాశంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశనాగిని అయిన సురస అతని మార్గాన్ని అడ్డుకుంది. ఆమె అతని వివేకాన్ని మరియు బలాన్ని పరీక్షించింది. హనుమంతుడు శరీరాన్ని పెంచగా సురస నోటిని విస్తరించింది. అప్పుడు అతడు తాను చిన్నదైన రూపం దాల్చి ఆమె నోటిలోకి ప్రవేశించి వెంటనే బయటకు వచ్చాడు. ఆకాశంలో ప్రయాణిస్తున్న హనుమంతుడిని ఆపేందుకు ఆకర్షణ శక్తి కలిగిన రాక్షసి సింహిక ఎదురైంది. హనుమంతుడు తక్షణమే ఆమె నోటిలోకి వెళ్లి లోపలినుంచి చీల్చి నాశనం చేశాడు. హనుమంతుడు చివరికి లంకను చేరుకున్నాడు. అతను అక్కడ ఉన్న బంగారు రాజప్రాసాదాలు మరియు బలమైన కోటగోడలను చూసి ఆశ్చర్యపోయాడు. తనను ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు అతను తన శరీరాన్ని ఒక చిన్న కోతిలా మార్చుకున్నాడు. లంక అంతా అన్వేషించిన తర్వాత హనుమంతుడు చివరకు రాక్షసాంగనల చుట్టూ ఒంటరిగా ఉన్న సీతాదేవిని కనుగొన్నాడు. ఆమె ఒక చెట్టు కింద దోహకిస్తూ కూర్చొని ఉంది. హనుమంతుడు రాముని ఉంగరాన్ని ఆమెకు చూపించాడు. లంక వీడే ముందు హనుమంతుడు రావణుడికి తన శక్తిని చూపించాలని నిర్ణయించుకున్నాడు. అతను కావాలనే రావణుని సైనికులకు పట్టుబడి రావణుని సభలోకి తీసుకెళ్లించుకున్నాడు. రాక్షసులు హనుమంతుడి తోకకు నిప్పు పెట్టారు. కాని ఆ తోకను ఉపయోగించి హనుమంతుడు లంక నగరంతటిని దాటి పరిగెత్తాడు మరియు మొత్తం లంకను అగ్నికి ఆహుతి చేశాడు. సముద్రాన్ని దాటి హనుమంతుడు భారత్ తీరానికి చేరాడు. అక్కడ వానరులు అతని కోసం ఆశగా ఎదురుచూశారు. హనుమంతుడు వానరులతో కలిసి రాముని శిబిరానికి చేరాడు. రాముడు, లక్ష్మణుడు అతని రాక కోసం ఆతృతగా ఎదురుచూశారు. హనుమంతుడు భక్తితో రాముని నమస్కరించాడు. సీతమ్మ లంకలో ఉన్నట్టు తెలిసి రాముడు, లక్ష్మణుడు, వానర సైన్యం యుద్ధానికి సిద్ధమయ్యారు. నళుడు, నీలుడి నేతృత్వంలో వానరులు సముద్రంపై వంతెన నిర్మించారు. రాముని నామం రాసిన రాళ్లు నీటిపై తేలాయి. ఇది రామసేతుగా ప్రసిద్ధి చెందింది. వానర సైన్యం రాముని నాయకత్వంలో లంకలోకి ప్రవేశించింది. రావణుడు ఈ వార్త విని తన రాక్షస సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేశాడు. ధూమ్రాక్షుడు తన విశాల రథంపై యుద్ధరంగంలోకి వచ్చాడు. గదాయుధంతో వానర సైన్యాన్ని నాశనం చేయబోయాడు.
హనుమంతుడు రాయితో రథాన్ని ధ్వంసం చేశాడు. గదతో ఎదురైన ధూమ్రాక్షునిని హనుమంతుడు ఒక్కపోటుతో హతమార్చాడు. అకంపనుడు మాయాయుద్ధం సాగించగా హనుమంతుడు మహావృక్షంతో అతన్ని భూమిపై పడగొట్టి చీల్చేశాడు. రావణుని సేనాధిపతులు ఒక్కొక్కరిగా పడిపోతుండగా రావణుని కుమారుడు ఇంద్రజిత్ యుద్ధరంగంలో ప్రవేశించాడు. ఇంద్రజిత్ మహా మాయావి మరియు ఇంద్రుణ్ణి కూడా ఓడించిన మహాయోధుడు. ఇంద్రజిత్ తన మాయాశక్తితో అంతర్ధానమై ఆకాశం నుండి వానర సైన్యంపై బాణాల వర్షం కురిపించాడు. వానరులు గొప్పగా పోరాడినా చాలామంది కూలిపోయారు. ఇంద్రజిత్ శక్తి ఆయుధంతో లక్ష్మణుడిని గాయపరిచాడు. లక్ష్మణుడు పడిపోవడంతో రాముడు తీవ్రంగా దుంహకించాడు. హనుమంతుడు సంజీవని తీసుకురావడానికి హిమాలయాలకు ఎగిరి వెళ్లాడు. కాని ఏది నిజమైనదో గుర్తించలేక అతడు మొత్తం పర్వతం తీసుకువచ్చాడు. హనుమంతుడు సమయానికి తిరిగి వచ్చి పర్వతాన్ని లక్ష్మణుని సమీపంలో ఉంచాడు. వానర వైద్యులు సంజీవని గడ్డిని తీసుకుని ఉపయోగించగా లక్ష్మణుడు తక్షణమే కోలుకుని కళ్ళు తెరిచాడు. యుద్ధం తుదిఘట్టానికి చేరినప్పుడు హనుమంతుడు రావణునిని ఎదుర్కొన్నాడు. రావణుడు కోపంతో ఖడ్గాన్ని పట్టుకుని దాడికి వచ్చాడు. శ్రీరాముడు చివరగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి రావణుని హృదయంలో పంపి అతని అక్రమ పరిపాలనకు ముగింపు పెట్టాడు. యుద్ధం ముగిశాక రాముడు సీతను కలుసుకున్నాడు. ఇద్దరూ భావోద్వేగంతో ఒకరినొకరు చూశారు. ఆమె పవిత్రతను పరీక్షించడానికి ఆమె అగ్ని పరీక్షకు ఒడిగట్టింది. హనుమంతుడు ఈ దృశ్యాన్ని తిలకిస్తూ సీతాదేవి భక్తిపరతపై సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాడు. సీతాదేవి అగ్నిలో నుంచి నిరాపదంగా బయటకు వచ్చిన వెంటనే దేవతలు పుష్పవృష్టి కురిపించారు. హనుమంతుడు భక్తితో నమస్కరించాడు. పుష్పక విమానంలో రాముడు సీతాదేవితో కలిసి అయోధ్యకు వైభవంగా తిరిగివచ్చారు. అయోధ్యకు వచ్చాక హనుమంతుడు బహుమతి తీసుకోకుండా రామభక్తి కోరాడు. అప్పటినుండి జై శ్రీరామ్ అంటూ శాశ్వతంగా జీవించాడు. రాజభటులు హనుమంతుని భక్తిపై సందేహం చేసినప్పుడు ఆయన తన వక్షస్థలాన్ని చీల్చి హృదయంలో శ్రీరాముడు సీతాదేవిని చూపించాడు. రామరాజ్యం ప్రారంభమైనప్పుడు శ్రీరాముడు హనుమంతుని అయోధ్యలో ఉండమని కోరాడు. కాని హనుమంతుడు అరణ్యాలలో నివసించి రామనామాన్ని జపించసాగాడు. కాలక్రమంలో హనుమంతుడు చిరంజీవిగా మారి రామభక్తుల రక్షణకర్తగా నిలిచాడు. ధర్మాన్ని కాపాడేందుకు భక్తుల పక్షాన ఉన్నాడు. హనుమంతుడు కేవలం యోధుడే కాకుండా భక్తి, వినయం మరియు నిస్వార్థ సేవకు గొప్ప ఉదాహరణ. దైవానికి శరణాగతమే నిజమైన బలం అని ఆయన మనకు బోధిస్తారు. త్రేతాయుగం నుంచి ఇప్పటి కలియుగం వరకు హనుమంతుడు కోట్ల మందిని ప్రేరేపిస్తూ విశ్వాసం మరియు ధర్మం ఎప్పటికీ విజయవంతం అవుతాయనే విషయాన్ని నిరూపిస్తున్నారు. జయ హనుమానజ్దాన గుణసాగర జయ కపీస తిహులోక ఉజాగర. హనుమంతుడు మనందరిని బలంతో, జ్ఞానంతో, భక్తితో ఆశీర్వదించుగాక.